నౌ జనాలు ఎందుకు మర్చిపోతారో పేరెంట్స్ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కుర్రవాడు పొద్దునుంచి సాయంత్రం వరకు a+b² చదివాడు. a²+b²+2ab ఒక బాండ్ ఏర్పడింది. మీకు చదువుకునేప్పుడు క్రోమోజోమ్స్ అనే పేరు విన్నారా చిన్నప్పుడు? సెల్ డివిజన్లో క్రోమోజోమ్స్ విడిపోతూ ఉంటాయి. అలాగే ట్రయాంగిల్ బాండ్కి 2 న్యూరాన్స్ కలిస్తే పెంటగాన్ బాండ్ అవుతుంది. పెంటగాన్ బాండ్ ఒకటి కలిస్తే 6 అవ్వదు, మళ్ళీ 2గా విడిపోతుంది. ఓకే, అర్థమైంది కదా? దీనికి మళ్ళీ 2 కలిస్తే మళ్ళీ పెంటగాన్ అవుతుంది, మళ్ళీ ఇలా 2గా దీన్ని ఆలోచనలు అంటారు. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు వచ్చే క్రమంలో ఒక్క న్యూరాన్ కానీ ఏదైనా వైరస్ న్యూరాన్ ఉంటే సూక్ష్మక్రిమి చెడు కలిగించేసి మొత్తం ఈ సిస్టమ్ అంతా పాడైపోతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తా చూడండి. మీ బాబు 3 years అన్నారు కదా, వాడు a+b² చదువుకున్నాడు స్కూల్లో. a²+b²+2ab అని బాండ్ ఏర్పడింది. ఇది ఉవ్విళ్ళూరుతోంది. ఇంకో 2 న్యూరాన్స్ వస్తే పెంటగాన్గా మారాలి అని ఉవ్విళ్ళూరుతోంది. ఈ టైంలో మీరును మీ ఆయన మీ కొడుకు కలిసి టీవీ చూశారు. అందులో ఒక పాట వచ్చింది, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఏ సినిమాలో ఇది? వర్షం. వద్దా అడగద్దు. నెక్స్ట్ మీ క్వశ్చన్ నాకు తెలుసు, అది నాపైనే గురి. వద్దు. మీరు కాదండి, బీటెక్ చదివిన వాళ్ళు అందరూ ఇంతే, గుర్తుండవు ఏమీ. పెంటగానగా మారిపోతుంది. a² నువ్వు వస్తానంటే +b² నేను వద్దంటానా +2ab అయిపోతుంది. ఈ తర్వాత మీ ముగ్గురు కలిసి భోజనం దగ్గర మళ్ళీ మాట్లాడుకుంటుంటే మీ ఆయన అంటాడు, ఇదేం దరిద్రం పాట, ఇంతకన్నా మంచి పాటలు చాలా ఉన్నాయి, సాహిత్యంలో మహానుభావులు చాలా మంచి మంచి పాటలు రాశారు, అబ్బా నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బా అన్నాడు. వెంటనే దీనికి 2 న్యూరాన్స్ కలిస్తే ఇది 2 ట్రయాంగిల్ బాండ్స్గా మారిపోతుంది. a² నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అబ్బా నీ తీయని దెబ్బ, b²+2ab ఎంత కమ్మగా ఉంది. మన బ్రెయిన్లో కేవలం 5 లక్షల న్యూరాన్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. ఎట్ ఎనీ గివెన్ టైం మీరు 5 లక్షల విషయాలు గుర్తుపెట్టుకోగలరు. అది అనుష్క సైజ్ 0నా ఆర్కిమిడిస్తా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఒకటి బయటికి వెళ్ళిపోతుంది, స్పేస్ తక్కువ ఉంది కదా. పరీక్షలో వీడిని a+b² ఎంత అని అడిగితే a² ఇంక రాదు. ఇది పోనీ ఈ పాట పూర్తిగా చెప్పరా అంటే ఇది చెప్పలేడు. ఏదో ఇది కొద్దిగా ఇది కొద్దిగా ఇది కొద్దిగా ఉంటుంది. కాబట్టి మీ పేరెంట్స్కి మేము చెప్పే సలహా ఏంటంటే సినిమా చూడు, టీవీ చూడు, భోంచేసి కబుర్లు చెప్పని రాత్రిపూట పడుకోబోయే ముందు పొద్దునుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఏం చదువుకున్నావో అది ఒక్క 10 నిమిషాలు, జస్ట్ 10 minutes మళ్ళీ చదువుకొని తర్వాత ఎవరితో మాట్లాడకుండా పుస్తకం కింద పడేసేసి నిద్రపోతే ఐ అష్యూర్ యూ పద్యాలు కానీ లెక్కలు కానీ ఎక్కాలు కానీ ఏవైనా సరే గుర్తుంటాయి. దిస్ ఇస్ మై ఛాలెంజ్. సూపర్ గురూజీ. అంటే డే మొత్తంలో చేసింది నైట్ ఒక పునశ్చరణ అంటారు. అదే 10 minutes మనం కనుక బ్రీఫింగ్ చేసుకొని దాన్ని రివిజన్లా చేసుకున్నట్లయితే సూపర్ మెమరీ పవర్ అనేది మాకు సాధ్యమవుతుంది అంటారు. సో గురూజీ చెప్తున్నారు కదా, నేను చెప్పాను ఫస్టే మీకు ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్ మా గురూజీ దగ్గరే ఉంటుందని చెప్పి.